తక్కువ ఉంటే ఎస్రిక్, అలానే 7 కంటే 8, 9 అలా వచ్చిందంటే అది ఆల్కలైన్ కింద ట్రీట్ చేయబడుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఈ చెక్ చేయడానికి ఇది పిహెచ్ డ్రాప్స్ అంటారండి. మీరు ప్రతి ఆర్ఓ షాప్ లో దొరుకుతుంది పిహెచ్ డ్రాప్స్ అనేది. మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఇలాంటి ఒక డ్రాప్స్, ఇది 20 రూపీస్ అంటే మాకు హైదరాబాద్ అయితే, మరి మీ ఊళ్ళో అయితే 30-40 ఉండొచ్చు. లేదు మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కానీ అమెజాన్ లాంటి పెట్టుకోవద్దు. కొంచెం మంచి తెప్పించుకుంటే 30 రూపీస్ 100 రూపీస్ అలా పిహెచ్ డ్రాప్స్ ఉంటాయి. అలాంటి పిహెచ్ డ్రాప్స్ కూడా మనకి అంటే కొంచెం మంచి డ్రాప్స్ వాడాలి. ఇలాంటి పిహెచ్ డ్రాప్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను పిహెచ్ డ్రాప్స్ తీసుకుని ఒకసారి చెక్ చేద్దాం దేనిలో ఎలా ఉందనేది. ఓకే అండి, ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం రాత్రి నుంచి రోజు తాగుతూనే ఉన్నాం. ఈ 3 రోజుల నుంచి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆరో వాటర్. దీని కలర్ ఎలా ఉంది? ఒకసారి చార్ట్ మెయింటైన్ చేద్దాం. ఇది 8 ఉందా, 9 ఉందా, 10 ఉందా, 11 ఉందా ఒకసారి చెప్పండి. బిలో 7 అంటే 3-4 లో ఆల్మోస్ట్ కొంచెం 4-5 అంటే ఆల్కలైన్ ఎసిడిక్. ఇందా మేడం వాళ్ళు కూల్ డ్రింక్ అనగా బాటిల్ ఒకసారి తాగుతా ఉన్నారు. మంచి రెడ్ వైన్ లాగా అంటే 0 ఉంటే 0 కూడా పోయేది. మరి ఇలాంటి కూల్ డ్రింక్ రోజు మనం పోస్తున్నాం అంటే కూల్ డ్రింక్ తాగిన ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఎసిడిక్ అయి షుగర్ వస్తుంది. మీరు ఎవరికైనా శత్రువు ఉంటే వాళ్ళ ప్రేమతో చంపొచ్చు. ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి ప్లీజ్ తాగండి సార్, మీకోసం రోజు ఇంటికి తీసుకెళ్ళాలన్నా నీకోసం తెచ్చాను, నీకోసం మందు ఇస్తే కదండి, మందు తాపియద్దు. ఇలాంటి కూల్ డ్రింక్ తాపండి. 6 నెలల తర్వాత ఆయనకైనా షుగర్ రాకపోతే మనందరం పేరు మార్చుకోవచ్చు. అంత గ్యారెంటీ, అంత గ్యారెంటీ విషయం అని అర్థం. అంత గ్యారెంటీ విషయమే. ప్రేమతో 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 నమ్మచ్చు. అందరూ ఒకసారి 14 సార్, ఇంకా దాని పైన ఉంది. ఇంకా 14 పైన యాక్చువల్ 9.5 10.5 pH పట్టుకొచ్చాను నేను డెమో కానీ. ఇది 10.5 pH. ఇప్పుడు చూడండి, ఇది కూల్ డ్రింక్, ఇది ఆల్కలైన్. ఇప్పుడు కలర్ తేడా ఉందా? ఇలాంటి డేంజరస్ డ్రింక్స్ ఇలాంటివి తాగడం వల్లే మనకి తొందరగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో అవి మనం మరి ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే మనకి ఇక్కడ జనరల్గా మనం రోజు తినే ఫుడ్ కూడా అండి. మనం ఇప్పుడు వాటర్ చెక్ చేస్తాం కానీ ఫుడ్ చెక్ చేయలేము. ఫుడ్ అంతా కూడా ఎసిడిక్. కూల్ డ్రింక్స్ దీనివల్ల మనకి నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్, ఏజింగ్, ఎక్కువ టెన్షన్తో ఉంటాం. అదే మనం ఎసిడిక్ ఫుడ్ తీసుకుని ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల ఇది నష్టం. అదే ఆల్కలైన్ ఫుడ్ తిన్న ఆర్గనైజర్ వాటర్ తాగినా చాలా హెల్దీగా ఉంటాం. అలానే పాజిటివ్ ఎమోషన్స్, స్ట్రెంత్ వస్తుంది, యూత్గా ఉంటాం. ఆల్వేస్ మనకి స్ట్రెస్ అనేది మన దగ్గర రాదు. మరి మన పూర్వీకులు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. దీనికి ఒక కారణం చెప్పి నేను ముందుకు వెళ్తానండి. వాళ్ళ డైట్ ఎలా ఉండేది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళ కుకింగ్ స్టైల్ ఎలా ఉండేది అంటే వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తినేవాళ్ళు, వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకునేవాళ్ళు. ఇక్కడ ఓకే, లీఫీ గ్రీన్స్, వీటి గ్రాస్, సీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, హెర్బ్స్, స్పైసెస్, రా ఫుడ్, క్లీన్ వాటర్ తాగేవాళ్ళు. అలానే రిలాక్స్ గా ఉండేవాళ్ళు, హ్యాపీగా నవ్వుకునేవాళ్ళు. రోజు ఎక్సర్సైజ్ అంటే పని చేయడం వల్ల బాడీ అంతా ఎక్సర్సైజ్ అయ్యేది. అలానే క్వాలిటీ స్లీప్, మంచిగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు మనకంటే నెట్ వచ్చిందో రోజు 1-2 అవుతుంది రోజు టైం కదా. సో వాళ్ళకి అప్పుడు అర్థం లేదు. అలానే లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉంటారు. వండుకోవడం కూడా కొండల్లో వండుకొని అరిటాకులో తినడం వల్ల ఎటువంటి ఎసిడిటీ ఉండేది కాదు. వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఎక్కడ ఉంది? ఆల్కలైన్ ఫార్మింగ్ లో ఉంది. కానీ ఈ రోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తినే ఫుడ్ అంతా ఎలా ఉందంటే యానిమల్ ప్రొడక్ట్స్, లెగుమస్, ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్కహాల్, కాఫీలు, సోడాలు, ఎనర్జీ డ్రింక్, స్మోకింగ్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫుడ్ స్లీప్ అండ్ డ్రగ్స్ అంటే మందులు అన్నిటికీ టాబ్లెట్ వాడుతున్నాం కదా. అలానే ఫ్రైగా ఉండకుండా ప్లాస్టిక్ ప్లేట్స్ తినడం వల్ల బాడీ అంతా ఎసిడిక్ అవుతుంది. అందుకే తొందరగా అనారోగ్య సమస్యలు వస్తుంది. ఇలాంటి అనారోగ్య సమస్య నుంచి మనం కాపాడగలిగే ఒకే ఒక్క సాధనం, ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే ఆల్కలైన్ ఐనీస్ వాడాలి.